నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జెనీవా ఐక్య సమితి అనుబంధ సంస్థ ఏర్పడిన IHRC ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ఉపాధ్యక్షురాలుగా మందల భారతిని ఆంధ్రప్రదేశ్ చాప్టర్ నేషనల్ ప్రెసిడెంట్ నియమించారు. నెల్లూరు జిల్లాకు చెందిన భారతి ఇంతకు మునుపు IHRC ఫైనాన్స్ సెక్రటరీగా విధులు నిర్వహించినారు. ఈ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాకు చెందిన కళ్యాణ భారతి ట్రస్ట్ IHRC సభ్యులు పరిచయం చేశారు. నిరపరాధులను రక్షించడం, చట్టాన్ని పరిరక్షించడం, న్యాయ సంబంధిత కేసులో తమ దృష్టికి వచ్చిన, ప్రభుత్వ దృష్టికి వచ్చిన తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ప్రెసిడెంట్ కె రాజేందర్, విజ్ఞాన్ త్రివేణి, రాజేష్, ఉదయబాబు, రాజేశ్వరి, పూనం లక్రా తదితరులు పాల్గొన్నారు. నా పేరు కుందవరం రాజనందన్ విజ్ఞాన్. జాతీయ అధ్యక్షుడిగా, అంతర్జాతీయ రాయబారిగా అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ జెనీవా నుండి ఆ యొక్క సంస్థ గుర్తింపుతో దాదాపుగా 10 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జెనీవా is a consultative status with United Nations Economic and Social Council, and also it is affiliated with United Nations Office of the High Commission of Human Rights. అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ బడుగు బలహీన వర్గాలను ప్రోత్సహిస్తూ, మైనారిటీలకు అండగా నిలుస్తూ, ప్రతి వారికి సహాయము చేయాలి, ప్రతి వారితో ఉండాలి అనేటువంటి విధముగా అనేక కార్యక్రమాలు, అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, అనేక అవేర్నెస్ ప్రోగ్రాములు చేస్తూ ఉన్నాం. అలాగే మాకు గతంలో ఈ యొక్క భారతదేశము నుంచి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నుంచి మాకు సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఇది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నుంచి మేము సర్టిఫికెట్ పొందుకోవడం జరిగింది. ఎందుకంటే చాలా మానవ హక్కుల కమిషన్లు ఉంటూ ఉన్నాయి, కానీ మా యొక్క మానవ హక్కుల కమిషన్ దాదాపుగా 120 దేశాల్లో పనిచేస్తూ శాంతిని నెలకొల్పే విధముగా ప్రయత్నిస్తూ ఆ యొక్క శాంతిని ముందుకు తీసుకెళ్ళాలి, న్యాయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని ఈ యొక్క నెల్లూరు ప్రెస్ క్లబ్ ద్వారా మీడియా మిత్రులకు తెలియచేసుకుంటూ ఉన్నాం. అలాగే ఈరోజు ఎక్కడ చూసినా మహిళల పైన, ఆ యొక్క చిన్న పిల్లల పైన లైంగిక దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క సమాజములో ఇవి అరికట్టాలి, ఇటువంటి విధముగా చట్టాలు తీసుకోవాలి. ఇవి ఒక కుటుంబానికే కాదు, ఒక దేశానికి కూడా అవమానకరము. చిన్న పిల్లలను ఆ యొక్క హింసిస్తూ, చిన్న పిల్లలను వాడుకుంటూ, ఆ యొక్క చిన్న పిల్లల మీద ఎన్నో ఆ యొక్క కుట్రలు చేస్తూ ఉన్నారు. బాల్య వివాహాలైతేనేమి, ఆ యొక్క రేపులైతేనేమి, ఇలా ఎన్నో వాళ్ళను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. అలాగే మహిళల్ని కూడా వాళ్ళు ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఇటువంటివి జరగకుండా ఇంకా అనేకమైన చట్టాలు, ఇంకా అనేకమైనటువంటి పనులు, వాళ్ళకు అవగాహన సదస్సులు కల్పించి ఒక చైతన్యవంతముగా తీర్చిదిద్దాలని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసి ఉన్నాం. ఆ కమిటీ తరపున మేము ముందుకు తీసుకువెళుతూ ఉన్నాం. అలాగే మా భాష హృదయ భాష, మా యొక్క ఆలోచన విధానము ఆ యొక్క శాంతియుతంగా, శాంతిని నెలకొల్పే విధముగా మేము తీసుకెళ్ళాలి అనుకుంటున్నాం. బాధపడిన, అన్యాయము జరిగిన మహిళలను, చిన్న పిల్లలను ఆదరించాలని, ఓదార్చాలని, వారికి సహాయము చేయాలని అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నది, పోరాటపడుతూ ఉన్నది. ఐక్యరాజ్య సమితి మండలి గుర్తింపు పొందిన
ఏకైక సంస్థ అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్. అలాగే ఈ యొక్క చూసినట్లయితే ఆ యొక్క క్రైమ్స్ అగైనిస్ట్ ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ against humanity. When a minor or woman is harmed, justice delayed is justice denied. IHRC demands the Investigation Agencies Act without fear of favor. ఇలా వారి కోసము ఇంకా చాలా ప్రాముఖ్యమైనటువంటి చట్టాలు తీసుకొని రావాలి. ఇంకా వారి కోసము ఇంకా ఏ చట్టాలను నియమిస్తే ఈ యొక్క దాడులు జరగకుండా ఆగిపోతాయో చూడాలి. మరి తెలంగాణలో కూడా చూసినట్లయితే మరి పోక్సో చట్టం కింద ఒక మినిస్టర్ గారి కుమారుడును నా పేరు బందిల భారతి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఆలస్యమైనందుకు క్షమించవలసిందిగా కోరుచున్నా. ముఖ్యంగా నేను ఇంతకుముందు ఐహెచ్ఆర్సి ఇంటర్నేషనల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫైనాన్షియల్ సెక్రటరీగా 5 సంవత్సరాలు పనిచేశాను. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి అదే ఐహెచ్ఆర్సి తరఫున వైస్ ప్రెసిడెంట్గా నియామకం జరిగింది. అది విజయవాడ 21వ తారీఖున. మా ప్రెసిడెంట్ గారు యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఉత్సాహవంతుడు, ప్రజ్ఞాశాలి, వినయశీలి అయినటువంటి శ్రీ రాజనందన్ విజ్ఞాన్ డాక్టర్ కె రాజనందన్ విజ్ఞాన్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే మా స్టేట్ ప్రెసిడెంట్ బట్టు రాజేష్ గారికి నమస్కారములు. అలాగే మా టీం వేదికను అలంకరించిన పెద్దలకు కూడా నా నమస్కారములు. ఈ హ్యూమన్ రైట్స్ గురించి మీకు అంతా తెలిసిందే. న్యాయం కోసం పోరాడడం, మహిళల కోసం పోరాడడం, చట్టవిరుద్ధ కార్యక్రమాలు జరిగినప్పుడు ముందుండటం, ఇవన్నీ గతమంతా మేము చేస్తున్న కార్యక్రమాలే. ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకోవడం, న్యాయం కావాల్సిన వాళ్ళకి న్యాయ సహాయం అందించడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కాకపోతే దీనికి ఒక ప్లాట్ఫామ్ కావాలి కాబట్టి ఈ ఐహెచ్ఆర్సి తరఫున నన్ను నియమించడం జరిగింది. ఈ సమయం మాకు ఇచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతాభివందనములు. నమస్కారం. సభకు ఇచ్చేసిన పాత్రికేయులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఐహెచ్ఆర్సి ప్రతినిధి ఇండియా నుంచి నేషనల్ ప్రెసిడెంట్ రాజనందన్ విజ్ఞాన్ గారు, ఆయన అంబాసిడర్ గా కూడా ఉంటున్నారు ఇండియా నుంచి. సో ఆయనకి ముఖ్యంగా కృతజ్ఞతలు. అండ్ చాలా రిస్క్ తీసుకుని ఆయన ఈ టైంకి వచ్చారు. అయినప్పటికీ కూడా సమయానికి అందుకున్నారు. మీరందరూ కూడా వెయిట్ చేసినందుకు మీ కృతజ్ఞతలు. తనతో ఉన్నటువంటి ఈ టీం అందరికి కూడా కృతజ్ఞతలు. అందరికి న్యూగా ఫామ్ అయిన మెంబర్స్ కి ధన్యవాదాలు అండ్ మీకు శుభాకాంక్షలు. సో నేను కళ్యాణ భారతి ట్రస్ట్ లో ఒక చైర్పర్సన్ గా ఉన్నాను. అండ్ కళ్యాణ భారతి ట్రస్ట్ విభిన్న ప్రతిభావంతులైన పిల్లల కోసము వివిధ రకాలైనటువంటి యాక్టివిటీస్ ని చేయించడం జరుగుతుంది. వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద స్వంతగా నిలబడగలగటం, ఏదైనా స్కిల్ ని నేర్చుకొని స్వతహాగా వాళ్ళ కుటుంబ సభ్యులతో, వాళ్ళ పేరెంట్స్ తో కలిసి ముందుకు వెళ్ళటానికి మా సంస్థ తోడ్పాటును అందిస్తోంది. అంటే ఒక విభిన్న ప్రతిభావంతులు అన్నప్పుడు వాళ్ళని సమాజంలో చాలా తక్కువ చూపు చూడటం జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేయలేరు కదా అని. అలా కాదు. సో వాళ్ళకు కూడా చాలా గొప్ప స్కిల్స్ ఉంటాయి, కానీ దాన్ని చాలా ఓపిక్ గా మనం ట్రైన్ చేయగలగాలి. అది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎలా అయినా సరే, వాళ్ళకి వయసుతో పాటు బాడీ పెరుగుతుంది కానీ మైండ్ పెరగటం లేదు. అలాంటి వారికి సంబంధించినటువంటి కొన్ని యాక్టివిటీస్ ని నెల్లూరు జిల్లాలో విరివిగా కళ్యాణ భారతి సంస్థ చేస్తూ ఉంది. ఇక ముందు కూడా ఆ విధంగా చేయాలని ఐహెచ్ఆర్సి సంస్థ మాకు అందిస్తున్నటువంటి సహకారానికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.